ఆంధ్రప్రదేశ్లో మరొక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చెబుతున్నారు. విజయవాడ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారిమిట్ట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం అంబులెన్స్లో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. వరుసగా చోటు చేసుకున్న ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో బెంగళూరు హైవేపై జరిగిన వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా, తెలంగాణలోని చేవెళ్లలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 19 మంది మరణించారు. ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.